హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ వారి స్మార్ట్ ఫ్యూచర్ స్టార్ ప్లాన్ ఇది కంప్లీట్గా చిన్నపిల్లల ఫ్యూచర్ కోసం రూపొందించబడింది. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు. అందువల్ల మనకు వచ్చే రిటర్న్స్ 100% గ్యారంటీడ్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఒక ట్రెడిషనల్ ప్లాన్. అంటే దీని నుంచి వచ్చే రిటర్న్స్ సమ్ అష్యూర్డ్, బోనస్, మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్, ఈ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్లాన్ స్టార్టింగ్లో ఎంతైతే చెప్పారో అంత అమౌంట్ని మనకి గ్యారంటీడ్గా ప్లాన్ ఎండింగ్లో మనకి అందివ్వడం జరుగుతుంది. ఇందులో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం ఈ ప్లాన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఆ పిల్లల యొక్క ఏజ్ మినిమం 30 రోజులు, మ్యాక్సిమం 15 సంవత్సరాలు మధ్య ఉండాలి. అదేవిధంగా ఆ పేరెంట్స్ యొక్క ఏజ్ మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 60 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇందులో మ్యాక్సిమం ఏజ్ 60 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే కాకుండా వాళ్ళ తాత, అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళ కోసం ఈ పాలసీని తీసుకుని ప్రీమియంని పే చేయవచ్చు. నెక్స్ట్, పాలసీ టర్మ్. ఇందులో మినిమం పాలసీ టర్మ్ వచ్చి 15 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు. అదేవిధంగా మెచ్యూరిటీ ఏజ్ వచ్చి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 35 సంవత్సరాలు. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 7, 10, 12 సంవత్సరాలు. దీంట్లో ఎన్ని సంవత్సరాలు కావాలో తీసుకుని అన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్రీమియం. ఇయర్లీ ప్రీమియం వచ్చి 40,000, మ్యాక్సిమం వచ్చి నో లిమిట్, ఎంతైనా పే చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా వచ్చి 4 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది, మ్యాక్సిమం నో లిమిట్. నెక్స్ట్, ప్రీమియం మోడ్. దీంట్లో ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా పే చేయవచ్చు. ఇయర్లీ పే చేసేవాళ్ళు మినిమం 50,000, హాఫ్ ఇయర్లీ అయితే 25,000, క్వార్టర్లీ అయితే 15,000, మంత్లీ అయితే 5,000 మినిమం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం మనం ఎంతన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్, దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ఇన్బిల్ట్ ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్, యాక్సెన్షియల్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్. అంటే పిల్లల పేరు మీద ప్రీమియం ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. అదేవిధంగా యాక్సిడెంట్ జరిగి ఏమైనా అవయవాన్ని కోల్పోయినట్లయితే ఆ టైంలో కూడా రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా కట్టనవసరం లేదు. కానీ పాలసీ అనేది కంటిన్యూ అయ్యి లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ అనేది చైల్డ్కి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రీమియం పేయర్. దీంట్లో పేరెంట్స్ మాత్రమే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఈ పాలసీని వాళ్ళ పిల్లలు, మనవల కోసం తీసుకుని ప్రీమియంని పే చేయవచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా రిస్క్ జరిగినా నెక్స్ట్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. అంతేకాకుండా పాలసీ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక ట్రెడిషనల్ ప్లాన్ కావడం వల్ల దీంట్లో వచ్చే రిటర్న్స్ కానీ బోనస్ కానీ మనకు 100% గ్యారంటీడ్గా రావడం జరుగుతుంది. నార్మల్గా ట్రెడిషనల్ ప్లాన్స్కి మనం ట్యాక్స్ బెనిఫిట్ కింద 1.5 lakhs మాత్రమే చూపించుకోగలుగుతాం. అంతకన్నా ఎక్కువ మనం ప్రీమియం చెల్లిస్తే మనకి మెచ్యూరిటీలో ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. కానీ ఈ ప్లాన్లో మనం ఇయర్లీ ప్రీమియం 5 lakhs వరకు పే చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ పే చేసినట్లయితే మనకు వచ్చే దాని నుంచి మెచ్యూరిటీ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ విధించడం అనేది జరుగుతుంది. అందువల్ల మీరు ఇందులో 5 lakhs కంటే ఎక్కువ ప్రీమియం ఇయర్లీ పే చేయాలి అనుకుంటే ఒకే పాలసీ కాకుండా 2-3 పాలసీలు తీసుకుని అమౌంట్ని పే చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ట్యాక్స్ ఫ్రీగా మెచ్యూరిటీ అమౌంట్ని పొందవచ్చు. నెక్స్ట్, సెటిల్మెంట్ ఆప్షన్. దీంట్లో మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 3 విధాలుగా మనం తీసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ది లంసమ్ పే అవుట్. దీంట్లో సపోజ్ 6 సంవత్సరాల పిల్లవానికి 12 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టినట్లయితే అతనికి 18వ సంవత్సరం వచ్చేటప్పటికి పాలసీ అనేది మెచ్యూర్ అవుతుంది. కానీ ఆ టైంలో అంత మెచ్యూరిటీ అమౌంట్ అవసరం ఉండదు కాబట్టి తర్వాత మనం వారి ఫ్యూచర్ అవసరాల కోసం తీసుకోవాలి అనుకుంటే 1 నుంచి 7 సంవత్సరాల మధ్యలో మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత కావాలో మెచ్యూరిటీ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని సంవత్సరాల తర్వాత ఒకేసారి లంసంగా అమౌంట్ని పొందవచ్చు. ఈ విధంగా మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా పాలసీ టర్మ్ని పెంచుకోవడం ద్వారా మనకి 7.1% ఇంట్రెస్ట్తో మెచ్యూరిటీ అమౌంట్ని మనకు కావాల్సిన టైంలో అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ది ఇన్స్టాల్మెంట్స్. దీంట్లో 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాల కావాలో సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఇలా ఇన్స్టాల్మెంట్లు పెట్టుకుని దాని ప్రకారం అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్, మూడోది లంసమ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్. దీంట్లో లంసంగా కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్లో మనకి ఏది కావాలో మెచ్యూరిటీ టైంలో సెలెక్ట్ చేసుకుని ఈ ప్లాన్ని ఫ్యూచర్ అవసరాల కోసం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మెచ్యూరిటీ. దీంట్లో సమ్ అష్యూర్డ్ అంటే బీమా ఎంతైతే తీసుకున్నామో అది, రివైజనరీ బోనస్ ప్లస్ టర్మినల్ బోనస్ అది కంపెనీ అనేది డిక్లేర్ చేస్తుంది, అది ఎంతైతే అంత. ఇవన్నీ కలుపుకొని మనకి ప్లాన్ ఎండింగ్లో మెచ్యూరిటీ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డెత్ బెనిఫిట్.
డెత్ బెనిఫిట్లో కూడా మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అది, రివైజనరీ బోనస్, టర్మినల్ బోనస్ ఇవన్నీ కలిపి మనకి డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ పాలసీకి ప్రీమియమ్స్ని మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ పే చేస్తారు కాబట్టి ఒక 4 ఇయర్స్ ప్రీమియం పే చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే వాళ్ళకి ఏ విధమైన డెత్ బెనిఫిట్ అనేది రాదు. కానీ పాలసీ అనేది కంటిన్యూ అయ్యి పాలసీ ఎండింగ్లో మెచ్యూరిటీ అమౌంట్ ఆ చైల్డ్కి రావడం అనేది జరుగుతుంది. అదే చైల్డ్కి మాత్రం రిస్క్ జరిగినట్లయితే ఏ ఇయర్లో రిస్క్ జరిగిందో ఆ ఇయర్లో డెత్ బెనిఫిట్ అంటే బీమా, రివైజనరీ బోనస్, టర్మినల్ బోనస్ ఇవన్నీ కలిపి ఎంతైతే ఉందో అంత అమౌంట్ని ఇచ్చి అక్కడితో ఈ పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాల్కులేషన్. ఇందులో చైల్డ్ ఏజ్ వచ్చి 1 మంత్, పేరెంట్స్ ఏజ్ వచ్చి 35 సంవత్సరాలు, బీమా వచ్చి 13 లక్షలు తీసుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పే చేస్తే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. దీనికి గాను ఇయర్లీ ప్రీమియం 99,806 రూపాయలు పే చేయవలసి ఉంటుంది వితౌట్ జీఎస్టీ. అదే జీఎస్టీతో అయితే 1,04,297 రూపాయలు 4% ఇంట్రెస్ట్తోనూ, రెండో సంవత్సరం నుంచి 1,02,051 రూపాయి 2.25%తో పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి 99,806 రూపాయలు చొప్పున 10 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు. మనం మొత్తం పే చేసిన ప్రీమియం వచ్చి 9,98,060 రూపాయలు. అదే రివైజనరీ బోనస్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 56,550 రూపాయలు, సెకండ్ ఇయర్ టోటల్ రివైజనరీ బోనస్ వచ్చి 1,13,100 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ 20వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 11,31,000 మనకి రివైజనరీ బోనస్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం మెచ్యూరిటీ చెక్ చేసినట్లయితే దీంట్లో సమ్మెష్యూర్డ్, రివైజనరీ బోనస్, టర్మినల్ బోనస్ 3 కలుపుకుని 27,13,750 రూపాయలు మనకి అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా డెత్ బెనిఫిట్ కూడా మనకి సమ్మెష్యూర్డ్, రివైజనరీ బోనస్, టర్మినల్ బోనస్ ఇవన్నీ కలిపి మనకి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ డెత్ బెనిఫిట్ 13,56,550 రూపాయలు, సెకండ్ ఇయర్ 14,13,100 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అప్ టు 20వ సంవత్సరంకి వచ్చేటప్పటికి 27,13,750 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ 20 సంవత్సరాల మధ్యలో చైల్డ్కి రిస్క్ జరిగితే మాత్రమే ఈ డెత్ బెనిఫిట్ ఆ ఇయర్లో ఎంత ఉందో చూసి అంత అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఏం రాదు, సెకండ్ ఇయర్ నుంచి 79,688 రూపాయలు, థర్డ్ ఇయర్ 1,37,286 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్లో సపోజు మనకి ప్రీమియం ఎవరైతే కడుతున్నారో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ 2 సంవత్సరాలు ప్రీమియం పే చేశారు. తర్వాత వారికి రిస్క్ జరిగినట్లయితే వాళ్ళ పే చేసిన ప్రీమియం వచ్చి 1,99,612 రూపాయలు. కానీ మిగిలిన 8 సంవత్సరాల ప్రీమియం మాఫీ చేయబడుతుంది. కానీ వాళ్ళకి ఏ విధమైన డెత్ బెనిఫిట్ రాదు. రిమైనింగ్ పాలసీ అంతా కంటిన్యూ అయ్యి లాస్ట్ 20వ సంవత్సరం మెచ్యూరిటీగా 27,13,750 రూపాయలు చైల్డ్కి మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల కోసం పేరెంట్స్ మాత్రమే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా ప్రీమియంను పే చేసి వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసం అధిక మొత్తంలో మెచ్యూరిటీని పొందవచ్చు. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ. పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ కండిషన్లో మనకి లోన్ కావాలి అనుకుంటే సరెండర్ వాల్యూలో 50% అమౌంట్ని మనం లోన్ రూపంలో పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ లైఫ్ వారి స్మార్ట్ ఫ్యూచర్ స్టార్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దానివల్ల మరిన్ని వీడియోస్ను మీకు అందివ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.